ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆల్ ఇండియా పిరికి పందల సంఘానికి అధ్యక్షులని అన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ పదవులు, డబ్బుల కోసం కక్కుర్తిపడే వ్యక్తులని అన్నారు. కొడాలి నాని డబ్బుల కోసమే టీడీపీ నుంచి వెళ్లిపోయారని మండిపడ్డారు. మీరు ఇన్ని ప్రగల్భాలు పలికారు కదా, అయ్యా మాట్లాడితే ఇంకో డైలాగ్ అండి. వీళ్ళందరూ కూడబెట్టుకొని ఏంటి దమ్ముండి చంద్రబాబుని గురువాళ్ళ పోటీ చేయమను, లోకేష్ని చంద్రబాబులో పోటీ చేయమని నానే అండి. ఈ వంశీ ఏమో ఆలీలెన్స్ ఇక్కడేమో లోకేష్ని పోటీ చేసి అక్కడ నాని మీద చంద్రబాబు గారిని పోటీ చేసి మీ బతుకులకి చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు కావాలా? ఏంటంటే బతుకులు, మీ బతుకులు టికెట్ ఇచ్చిందమ్మయ్యా. మీ బతుకులు ఏంటి? ఏ పార్టీలో మీరు ఎమ్మెల్యేలు అయ్యారు? ఏ పార్టీలో మీరు ఇంత పొజిషన్లోకి వచ్చారు? మీకు అదే పెట్టిన నాయకులు మీ పోటీ చేయాలా? వచ్చేదాన్ని మీరు ఏం చేశారు? చూసారు కదా 2024లో కొత్త క్యాండిడేట్, ఫ్రెష్ క్యాండిడేట్, చాలా అమాయకంగా ఉంటాడు బాబా రాము తీసుకొచ్చి మీరు పెడితే 50,000తో ఓడిపోయారు. ఇదే 2019లో కొద్ది పేద ఓట్లతో వెంకట్రావు ఓడిపోయాడు. అదే వెంకట్రావు నీ పెడితే 50,000 ఓట్లతో ఓడిపోయాను. అది చంద్రబాబు గారి కెపాసిటీ. మీ మీద అది పోటీ చేయాలా? మీ మీద చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు పోటీ చేయాలి. ఏమో మీరు ఊహించుకుంటేలాగా మీ మీద పెద్ద ఇప్పుడు ఊహించండి. విజయవాడ నడపట్లో ప్రెస్ మీట్లు పెట్టండి, విజయవాడ నడపట్లో తరలు పట్టండి, విజయవాడ నడపట్లో ఛాలెంజ్ తీసుకురండి. దానికి మిమ్మల్ని మెచ్చుకుంటారు.